మేము గృహప్రవేశానికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు నైట్ 2 అవుతుంది. అలాంటి టైంలో కూడా ట్రైన్ వస్తుంది లేనానా అంటే వితిన్ సెకండ్స్లో లేసి రెడీ అయిపోయాడనమాట మా బాబు అయితే. ఇంకా మా చిన్నోడు దారిలో లేచాలండి లగేజ్ పట్టుకొస్తుంటే. ఇంకా నైట్ ఎలాగో లేట్ అయిపోయింది కదా, మార్నింగ్ లేట్గా లేద్దాంలే అనుకున్నాము. కానీ మా పిల్లలు ట్రైన్ చూడకనేసి వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా లేపేశారు. అంత చలికి కూడా విండోస్కి అతుక్కొని ఉన్నారనమాట. వింటర్ కదా, చాలా చల్లగాలి వచ్చేస్తుంది. ఏమంటే ట్రైన్లో ఎవరు లేరు కాబట్టి సరిపోయింది, లేకుంటే అందరు డోర్ క్లోజ్ చేసే వరకు వచ్చేవాళ్ళేమో. ఇంకా 12 అవర్స్ ఆర్ 13 అవర్స్ అనుకుంటా ఆ జర్నీ తర్వాత మేమైతే ఇంకా హోటల్ రూమ్కి వెళ్ళిపోయాము. అక్కడే ఫ్రెష్ అప్ అయిపోయాము. ఫ్రెష్ అప్ అయిన తర్వాత వాళ్ళ ఓల్డ్ హోమ్కి అయితే వెళ్ళిపోయాము. అంటే ఇంకా న్యూ హోమ్కి అయితే వెళ్ళలేదు. సో ఫస్ట్ అయితే ఇంకా అక్కడికి వెళ్ళి అక్కడ లంచ్ చేసేసాము. ఇంకా బయటకు వచ్చి అలా రిలాక్స్ అయ్యామన్నమాట. చుట్టూ ఫారెస్ట్ ఏరియా చాలా బాగా నచ్చిందనమాట నాకైతే ఇంక ఈ ఊరు. తర్వాత ఇంకా మా పిల్లలతో కొద్దిసేపు ఇంకా టైం స్పెండ్ చేసాము. ఇంకా నెక్స్ట్ డే అనమాట గృహప్రవేశం. ఈరోజు అయితే కాదు, ఈరోజు కూడా పూజ ఉంది. సో దానికి కూడా అటెండ్ కామని చెప్పారనమాట వాళ్ళైతే మాకు. సో దానికోసం అయితే ఇంక వచ్చాము. ఇక్కడ కొద్దిసేపు స్పెండ్ చేశాక ఇంక ఈవినింగ్ కల్లా అక్కడికి షిఫ్ట్ అయిపోయామన్నమాట. అంటే కొన్ని పనులు ఉంటాయి కదా, అంటే మేము చేయాల్సినవి అయితే ఏం లేవులేండి, అన్నీ వాళ్ళే డెకరేషన్ అన్నీ వాళ్ళే ఇచ్చేసారనమాట. సో అక్కడ దగ్గరుండి చూసుకోవాలి కదా, సో దగ్గరికి అయితే అక్కడికి వెళ్ళిపోయాము. మేము అక్కడికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోతూనే ఉన్నాయన్నమాట. అన్నీ వాళ్ళే చూసేసుకున్నారు. మేము ఓన్లీ అక్కడ ఉన్న పూజ సామాగ్రి అలా కొన్ని మాత్రమే తీసుకొని వచ్చాము. ఇల్లు చూడండి చాలా బాగుంది కదా, ఈ జనరేషన్కి తగ్గట్టుగా చాలా బాగా కట్టించారనమాట. చాలా సింపుల్గా చాలా బాగా నచ్చింది. మేము ఇంకా ఇలాంటి ఇల్లు ఎప్పుడు కట్టించుకుంటామో ఏమో, ఆ దేవుడి దయ వల్ల కట్టించుకుంటాము. అది మీ సపోర్ట్ ఉంటే తప్పకుండా జరుగుతుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మా పిల్లలు కూడా బాగా ఆడుకుంటున్నారనమాట. ఎందుకంటే వాళ్ళకు స్విచ్చెస్ అన్నీ కిందే ఉన్నాయి. సో ఇంకా వాటితోనే లైట్స్ వేసుకుంటూ ఆఫ్ చేసుకుంటూ ఇంకా స్విచ్ బోర్డ్స్కే అతుక్కొని ఉన్నారనమాట. చాలా బాగా నచ్చిందనమాట. అంతా నీట్గా ఉంది. వీళ్ళైతే ఇక్కడ ఉండరనమాట, పూణేలో ఉంటారు. కానీ ఇక్కడ ఎంతైనా సొంతూరు కదా, అప్పుడప్పుడు వస్తూ ఉంటాం కదా. ఇక్కడైతే వాళ్ళకు ఉన్నది రెంట్ హోమే. సో ఇంకా ఆ రెంట్ హోమ్లో ఉన్న సామాన్లన్నీ కూడా ఈ న్యూ హోమ్లో అయితే పెట్టేద్దామని ఇక్కడ కట్టించుకున్నారు. మరి అక్కడికి వెళ్ళిపోతారనమాట. ఎందుకంటే ఓపెనింగ్ అయిన తర్వాత వెంటనే ఖాళీ చేసి వెళ్ళకూడదంట. సో కొద్ది రోజులు ఇక్కడ ఉండేసి తర్వాత అయితే అక్కడికి వెళ్ళిపోతారంట. రెంట్కైతే ఏం కట్టుకోలేదు, ఓన్లీ 2 BHK కట్టుకున్నారు. పైన ఒక రూము, బాగా వర్క్ చేసుకోవడానికి ఒకటే సపరేట్గా పైన అయితే ఒక రూమ్ వేయించుకున్నాడు. అన్నీ 3 రూమ్స్ అనమాట. ఇంకా హాలు, కిచెను, ఆ పూజ గది కూడా సపరేట్గానే ఉంది. ఈ అక్క వాళ్ళది అనమాట హోమ్ అయితే. ఈ అమ్మాయి చిన్న అమ్మాయి, ఇంకా పెద్ద అమ్మాయి కూడా ఉంది. ఆ అమ్మాయి కొద్దిగా హెల్త్ బాగాలేక అక్కడ పాతింట్లోనే ఉండిపోయింది. ఇంక ఈ పాప చిన్న పాప అనమాట. సేమ్ మా చిన్నోడి కన్నా ఒక 5 months చిన్నది. సేమ్ ఇద్దరు ఒకేలాగా ఉంటారనమాట. మా వాడు కూడా సేమ్ నాలాగా ఉంటాడు కదా, అందరు కూడా అమ్మాయి అని అనుకుంటారనమాట. సేమ్ వాడికి ఎంటుకలు తీపిచ్చేటప్పుడు మేము డ్రెస్ వేసామన్నమాట, ఇంకెంటుకలు వెళ్ళిపోతాయని. అప్పుడు కూడా అందరు అమ్మాయి అనే అనుకున్నారు వీడిని. ఇంకా అక్కడ అన్నీ పూజ అన్నీ సెట్ చేసుకుంటున్నారు. ఇంకా వీళ్ళు మాత్రం డెకరేషన్ చేసినవన్నీ చెడిపేసుకుంటున్నారు. నాకు ఇంకా వీళ్ళని పట్టుకోవడమే సరిపోయిందనమాట. మొత్తం అంతా అక్కడెక్కడ చెడిపేస్తారు అనేసి ఇంకా అలసిపోయి అలా కూర్చునేసాను. ఇంకా మా పెద్ద బాబుకేమో ఈ పాపతో బాగా ఆడుకోవాలనుంది, కానీ ఆ పిల్ల మాత్రం అస్సలు రావట్లేదు. ఎందుకంటే మావాడు కూడా చిన్నోడే కదా, ఆ పిల్లని నలిపేస్తున్నాడు. సో ఇంకా పిల్లలకి ఇరిటేటింగ్ ఉంటే రారు కదా. సో ఆ పిల్ల అయితే రాలేదు. వీడైతే నాకు పాప కావాలమ్మా, పాపని కిస్ చేస్తానమ్మా అంటూనే ఉన్నాడు. అప్పటికి 2-3 times అలా పట్టుకొని పెట్టించాను, అయినా వాడు ఆ పిల్లతోనే ఆడుకోవాలని చూస్తున్నాడు. ఇంకా మా చిన్నోడైతే వాడికేమో ఎవరు అవసరం లేదు, వాడంతలో వాడే ఆడుకుంటూనే ఉంటాడు ఏదో ఒకటి. ఇక్కడ అందరు చిన్నపిల్లలే, ఆల్మోస్ట్ 6-7 members వరకు ఉన్నారు. సేమ్ అందరికీ 4-5 months డిఫరెన్స్ అనమాట. అందరు ఇలా చిన్నపిల్లలే ఉన్నారు ఎక్కువ మంది. అక్కడ పూజకనే రెడీ చేసుకుంటే అవన్నీ లాగడానికి వెళ్తున్నారు. అందుకనే వాళ్ళని ఇక్కడ మెయిన్ డోర్ దగ్గరికి దించేశారనమాట అందరినీ. సో ఇంకా వీళ్ళందరూ ఇక్కడే ఆడుకుంటున్నారు.
వాడిని అయితే ఇంకా కిందికి వదిలితే చాలు ఇల్లంతా మొత్తం అంతా పాకేస్తున్నాడు. పాకేసి అక్కడ పూజకన్నీ రెడీ చేసి పెట్టి సామాన్లన్నీ లాగేసుకొని వస్తున్నాడు. ఇంకా మా వాడేమో ఇంకా అక్కడక్కడే వాడు ఇలా చేస్తుంటే అలా చేసుకుంటున్నాడు. ఇంకా బయట అయితే డెకరేషన్ అంతా రెడీ అయిపోయింది. ఇంకా మొత్తం అంతా ఇంకా 5-6 అలా అవుతుందన్నమాట టైము. డిన్నర్ కూడా ప్రిపేర్ చేసేసారు. ఇంకా మళ్ళీ మేము ఇంకా గడప దగ్గర అంతా నేను అంతా అలా డెకరేషన్ చేసేసుకున్నాము. ఇంకా అంత లోపల స్వామి వాళ్ళు వచ్చారనమాట పూజ చేయడానికి. ఇక్కడైతే పూజ చాలా ట్రెడిషనల్గా జరుగుతుంది. ఆ పూజ 3 days కూడా వాళ్ళు వెళ్ళి ఉల్లుల్లి ఏం కలవకుండా ఫుడ్ ఒకటే తీసుకోవాలన్నమాట. మనమైతే మామూలుగా కార్తీక మాసంలో అలా తీసుకుంటాం కదా, మొత్తం ఆ మాసం అంతా వెళ్ళి ఉల్లుల్లి ఉన్నవి ఏం తీసుకోం కదా. సో వీళ్ళు అలా ఫుడ్ అయితే అలా రిస్ట్రిక్షన్స్ పెట్టారనమాట. ఇంకా నాకైతే ఆ మిర్రర్స్ చాలా బాగా నచ్చాయన్నమాట. నేను ఇంకా మనకైతే రీల్స్ చేసుకోవడానికి ఇంకా వేరే లైట్ ఏం అవసరం లేదు. ఇంకా అక్కడే వాటికి మిర్రర్స్కే అటాచ్డ్గా 3 types ఆఫ్ లైట్స్ ఉన్నాయన్నమాట. ఇంకా పూజ అయితే నైట్ అంతా కంప్లీట్ అయిపోవడానికి 10-10:30 అలా అయిపోయింది. ఇంకా ఆ టైంలో మేము డిన్నర్ చేసామన్నమాట. మేము ఆల్మోస్ట్ 12 hours అలా జర్నీ చేసాం కదా. సో చాలా టైర్డ్ అయిపోయాము. అప్పటికే నిద్ర వచ్చేసింది. పిల్లలు కూడా బాగా ఆడుకున్నారు కదా, వాళ్ళు కూడా టైర్డ్ అయిపోయారు. ఇంకెప్పుడెప్పుడు రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవుదామా అనుకున్నాము. కానీ కొత్తిల్లు కదా, వాళ్ళకైతే ముగ్గులు పెట్టడానికి రాదంట. సో నన్ను అయితే పిలిచారు. బట్ నేను పిల్లలతో అయ్యి నాకు నైట్ అసలు ఇక్కడ ఉండాలనిపించలేదు. ఇంకా నైట్ అయితే వెళ్ళిపోయాము. మార్నింగ్ తొందరగా వద్దాంలే అనేసి నైట్ అంతా రూమ్కి వెళ్ళి పడుకునే లోపల ఇంకా 12 అలా అయిపోయిందనమాట. ఇంకంతే ఇంకా అండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.